గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయం ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాత కేవలము టీఆర్ఎస్ నాయకులు సొంత ప్రయోజనాల కోసము ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒక విగ్రహము కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా కవులు, కళాకారులు, మేధావులు అందరూ ఆమోగ్యంతోనే ఆ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో వేసిన విగ్రహం కాదు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వ్యవస్థ ఉంది, తెలంగాణ ప్రాంతం ఎట్లా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు చేసిన కవులు, మేధావుల సూచన మేరకే ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు 2014 ముందు పెట్టిన విగ్రహాలు, తెలంగాణ విగ్రహాలు 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎక్కడంగా ఆ తెలంగాణ అధికారికంగా విగ్రహాలు పెట్టలేదు. అంటే ఆ విగ్రహాలు మీకే నచ్చలేదు అన్నట్టు, మీకు నచ్చకనే అధికారం ప్రకటించలేదు. ఈరోజు రాజకీయం వస్తే మీరు విగ్రహాలు మాట్లాడరు, కానీ మీకు నచ్చిన విగ్రహాలు కావాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ ఉద్యమకారుల పాత్రకు ఆ రోజు ఎంతో మంది ఉద్యమకారులు, విద్యార్థులు ఆత్మబలిదానం చేస్తున్న తరుణంలో ఆ రోజు సోనియా గాంధీ గారు 2009 రోజు ఆ రోజు తెలంగాణ నుంచి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. లేకుంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అదొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో అనుభవించిన నాయకులు నెమరేసుకోవాలి. ఈ సమైక్య రాష్ట్రంలో సమైక్యవాది ఎవరో తెలంగాణ రాష్ట్రం రానిపోయారు. ఆ రోజు సోనియా గాంధీ ఎవరు తెలంగాణ వచ్చింది. దాన్ని అప్పటి 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. సోనియా గాంధీ దయవల్లనే తెలంగాణ సిద్ధించింది, ఇది జరిగేది కాదు అని. స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి సోనియా గాంధీ మాట్లాడినప్పుడు ఇతర నాయకులు ఎందుకు ఇవ్వాలి బాధ? మీకు అందరికీ మీరందరూ కూడా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడు తప్ప స్వతగా మాట్లాడేది కాదు. తెలంగాణ తల్లి విగ్రహంలో ఎలాంటి బాధ లేకుండా కవులు, కళాకారులు ఏర్పడిన విగ్రహమే. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది ఉంటే ఈరోజు మీరు పాలాభిషేకం చేస్తున్నారంటే ఆ రోజు ఉద్యమ టైంలో అవే ఫోటోలో చేసినాం, ఈరోజు అదే ఫోటోలో చేసుకున్నారంటే మీరు 10 ఏళ్ళలో చేసిన ఉద్యమం 10 ఏళ్ళు చేసింది అధికారం అనుభవించారు కాదు. తెలంగాణ విగ్రహాలను ఏర్పాటు చేయలేదు, తెలంగాణ ఉద్యమకాల గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు, గన్ను వేల్చిన ఆయన గురించి మాట్లాడుతాడు. తెలంగాణ ఉద్యమ టైంలో ఆ రోజు ఉద్యమ స్పిరిట్ తట్టుకోలేక రకరకాల ఇబ్బంది జరిగింది అప్పుడు ఆ రోజు. కానీ ఈరోజు 2009 తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ గారిని ఇంట్లో పోయి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి అరెస్ట్ చరిత్ర మీది. ఈరోజు మీరు మాట్లాడడం అనేది దానికి మేము విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇక మీదట ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడుకుంటే ఉంటుంది బాగుండి హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ అంతటా ఒక చర్చ జరుగుతున్నది తెలంగాణ తల్లి విగ్రహం గురించి. అన్న చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులందరి యొక్క ఆమోదయోగంతో ఒక అచ్చ తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ఆ విధంగా ఈరోజు తెలంగాణ విగ్రహం తెలంగాణ సెక్రటరియట్ ముందల సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ అనేది సిద్ధించడానికి అందరం కారణం. అప్పుడు విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగస్తులు అందరూ సబండ వర్గాలు ఉద్యమం చేసి తెలంగాణ వచ్చింది. అందులో కాంగ్రెస్ యొక్క పాత్ర కూడా, పార్టీ యొక్క పాత్ర కూడా మనము మరవకూడదు. ఎందుకంటే ఆ రోజు సొంత పార్టీ మీదనే ఒత్తిడి తెచ్చి ఆ రోజు పార్లమెంట్లో ఎంపీలు కానీ, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, జూపాలి కృష్ణారావు లాంటి వాళ్ళు మినిస్టర్ పదవికి, ఎందుకంటే ఒక మినిస్టర్ కావాలంటే ఎన్నో రికమెండ్ చేస్తే ఆ మినిస్టర్ కూడా వాళ్ళు త్యాగం చేసి సొంత పార్టీ మీదనే ఒత్తిడి తెచ్చి
తెలంగాణ సిద్ధించడానికి 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించడానికి కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పినట్టుగా జేఏసీ ఏర్పాటు చేయడంలో ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి యొక్క చొరవ వాళ్ళంటే జానారెడ్డి గారి చొరవ వల్ల మాత్రం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పాత్రను మనం ఎక్కడ కూడా తక్కువ చేయకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్నది కాబట్టి సోనియా గాంధీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో పార్టీ నష్టం జరుగుతుందని కూడా గమనించి కూడా తెలంగాణను ఆమె యొక్క పార్లమెంట్లో కూర్చొని మరి తెలంగాణ ప్రకటన చేయించడానికి ఆమె యొక్క చూపిన చొరవ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణలో కేవలం కొంతమంది మేమే సాధించినాం, మేమే తెచ్చినాం అనేటటువంటి మాటలు అనేటువంటిది సరికాదు. ఆ రోజు కొట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మిగతా ప్రజలు కానీ అందరూ కూడా పోటీ కష్టపడి చేసి, ఇక ముఖ్యంగా చెప్పాలంటే అమరవీరులు ఎంతోమంది విద్యార్థులు కానీ తెలంగాణలో కొంతమంది ప్రాణత్యాగాలు చేయడం వల్ల సోనియా గాంధీ చూడలేక తెలంగాణను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది ముప్పాటికి ఇంతకుముందు కన్నా కేసీఆర్ గారు ఏదైతే అసెంబ్లీలో మొట్టమొదటి 2014 అసెంబ్లీలో ఏదైతే చెప్పిండో అది కేవలం సోనియా గాంధీ చొరవ వల్ల మాత్రమే వచ్చింది. అది కనుక రాకపోతే ఇంకా 1969లో కూడా జరిగింది ఉద్యమం, కానీ అప్పుడు రాలేదు. అట్లా ఎన్నో రకాలుగా జరుగుతుంది. 60 సంవత్సరాల కాలం నెరవేర్చినటువంటి ఘనత కేవలం సోనియా గాంధీకే దక్కుతుంది, అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమమే చేయలేదంటే కాదు, ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో కూడా ఆయన గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రాజశేఖర రెడ్డి తోటి అసెంబ్లీలో తెలంగాణ యొక్క బాధను ఆయన వ్యక్తపరచడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి, సీమాంధ్ర పాలకుల యొక్క విధ్వంసం గురించి జరిగింది. కాబట్టి ఎవరు ఎక్కడ కూడా అందరి యొక్క పాత్ర ఉన్నది ఇందులో. నీవు ఒక్కరు అందరి పాత్రతో అందరి యొక్క ఉద్యమ స్ఫూర్తి అందరు చేసిన ఉద్యమాల ద్వారా మాకు తెలంగాణ సిద్ధించింది. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు కూడా ఇది గమనించి ఏదైతే ప్రతిపక్షం అనేటటువంటిది ఉండాలి, విమర్శలు చేయాలి, కానీ సద్విమర్శలు చేయాలి. ఆ విమర్శలు కూడా ఏదైనా అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. ఎక్కడైనా ఏదన్నా ఉంటే సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ప్రతిదాని రాద్దందని ప్రధాని రాజకీయం చేసి మరి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. నాయకులు ఏం చేస్తారంటే దీన్ని ఒక రాద్ధాంతంగా చిత్రీకరించి ఎక్కడ పోయి మేమే తెలంగాణ తెచ్చినాం అనేది ఒకటి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. ఆనాడు 2009 డిసెంబర్ 9 ప్రకటన రావడానికి అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు మనం చూసుకున్నట్లయితే పొన్నం ప్రభాకర్ కానీ, మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు చాలామంది ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఆ రోజు ఆ ప్రకటన చేయించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులు లేరని అంటున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఎవరు చూసినా కానీ అప్పుడున్నటువంటి తమ సొంత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి జూపల్లి కానీ, కోమటిరెడ్డి లాంటి చాలామంది ఉద్యమకారులు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు తమ పదవులను త్యాగం చేసి ఈరోజు తెలంగాణ రావడానికి వాళ్ళు కూడా తమ వంతు సహకారం చేశారు. కాబట్టి ఇందులో కాంగ్రెస్ పార్టీది ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన ప్రక్రియ ద్వారానే తెలంగాణ ఏర్పడింది. దానికి సోనియా గాంధీ ఎంతో చొరవ తీసుకున్నారు. కాబట్టి ఆమెకు కూడా ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రధానికం తరపు నుంచి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారు. ఈరోజు ఉద్యమకారులు ఎవరైనా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి కవులు గాయకులకు 300 గజాలు, అదేవిధంగా ₹1 ఏమంటారు పారితోషికంగా ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అదేవిధంగా ఉద్యమకారులను ఆనాడు విస్మరించిన పార్టీలు ఈరోజు ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నాయి. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మేము ఒకటే అడుగుతున్నాం. ఆ రోజు 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మీరు ఏ ఒక్క ఉద్యమకారిని పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 250 గజాలు ఇస్తామని చెప్పారో దానికి కూడా అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కట్టుబడి ఉన్నారు. మాకు ఎన్నోసార్లు చర్చించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. ఎందుకంటే చూస్తున్నాం మనం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వాలు చూస్తే 10 సంవత్సరాలు మోసం చేసినవి తప్పితే ఎవరిని ఎటువంటి ఉద్యమకారులకు ఒక గుర్తింపునియలేదు. ఎటువంటి లాభాలు అంటే ఉద్యమకారులకు ఒక తగిన గుర్తింపు ఇచ్చి ఎటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు కూడా చేయలేదు. కాబట్టి
మీరందరూ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారో అవన్నీ పచ్చి అబద్ధాలు. ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తించేది రాబోయే రోజుల్లో కూడా ఒక కడుపున పెట్టుకొని కాపాడుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది ఉద్యమకారులందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోటి కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తుంది.